ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొరమేను కర్రీ అయితే చేస్తున్నానండి. దీంట్లో కొన్ని వేసి వండితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కర్రీ. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీటిని గల్లుప్పేసి అయితే ఫస్ట్ కడిగేసుకుందామండి. గల్లుప్పుతో కానీ నిమ్మకాయ జ్యూస్తో కానీ వేసుకుని ఇవి క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది ఉండదండి. దీనిలోకి పసుపు, కారం, గల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తాన్ని ఇలా ముక్కలకు పట్టే విధంగా అయితే ఇలా కలుపుకోవాలండి. చక్క ముక్కకి పట్టే విధంగా మొత్తం మసాలా మొత్తం పట్టించాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు ఇలా పట్టేసుకుని ఇవి ఫస్ట్ కడిగేసుకుని చింతపండు తర్వాత నానబెట్టుకోవాలి. ఈ వాటర్ని అయితే వంచేసుకోవాలి. ఈ నానబెట్టుకుని కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను అయితే పేస్ట్ చేసుకోవాలండి. నీసు కూరలోకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టింది కదండి. 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఆ గ్రేవీ అయితే కర్రీలో వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి. పచ్చిమిరకాయలు కట్ చేయకుండా పచ్చిమిరకాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ కాండండి. ఇవి వేసుకునే చేపల కూరలో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఈ కలిపెట్టుకుని చేపల ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వేగిన గ్రేవీ మొత్తం ఈ చేపల ముక్కలు పట్టే విధంగా అయితే చక్క నిదానంగా అయితే కలుపుకోవాలండి. ఎగరేసుకుందాం కర్రీని. ఇలా ఒక 2 నిమిషాలు అయితే కర్రీని మగ్గనిద్దామండి. చేపల కూరలో ఈ బెండకాయ ముక్కలు వేసుకుంటే భలే టేస్ట్గా అయితే ఉంటుందండి. బెండకాయ కూర, చేపల పులుసు చాలా బాగుండిద్ది. చిన్న చేపల్లో వేసుకున్న, మట్ట గుడిసెల్లో వేసుకున్న చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ బెండకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం కర్రీలో. ఈ చేపల ముక్కల పైన ఇవి వేసేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచితే కొంచెం ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టిద్ది. ఇప్పుడు చింతపండు జ్యూస్ అయితే దీన్ని వేసేసుకుందాం. దీనిపైన అయితే మూత పెట్టేసుకుందామండి. ఒకసారి అయితే కర్రీని చూసేద్దాం. చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంది స్మెల్ అయితే. కర్రీ అయితే ఎలా ఉండిద్దో ఒకసారి సరిపోయిందిగా చూసుకుందాం. ఈ చేపల కూరలో కొరమేను తలకాయ చూసారా ఎలా ఉందో. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుండిద్దండి. నీసు కూరలు అయితే ఎక్కువగా ఉండాలి. ఉల్లికాడలు ముందు వేసుకుందాం. ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం. ఇలా కొరమేను బెండకాయ ముక్కలతో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. నాకు అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.